హాయ్ దోస్తులు, వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్. ఇది సంత అన్నమాట. బాగులూరులో జరుగుతుంది. నేను ఇల్లు షిఫ్ట్ కాకన్నా ముందు రోజు సంతకెళ్ళానన్నమాట. ట్యూస్డే జరుగుతుంది ఇక్కడ సంత. ఆఫీస్ నుంచి అట్లే సంతకెళ్ళిపోయాను. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఆకుకూరలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చుక్కాకు మాత్రం దొరకదు. చుక్కాకు చూద్దామన్నా దొరకలేదు. అన్ని కూరగాయలు ఉంటాయి. ఎర్రగడ్డలు 100కి 4 కేజీలంట. టమోటాలైతే చాలా తక్కువ రేట్ అయిపోయినాయి. కేజీ 10 రూపీసో 20 రూపీసో అమ్ముతున్నారు. చూడండి, రస్కులు, తినేటి మసాలా దినుసులు అన్నీ సూపర్ మార్కెట్లో ఉండేటట్టుగా అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద సంత. నార్మల్ డేస్లో కూడా వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి, కానీ ట్యూస్డే రోజు సంత జరుగుతుంది. ఇవి నేను కేఆర్పురంలో ఉన్నప్పుడు ప్యాకెట్ ఒక కవర్ 10 రూపీస్ ఉండేటివి. ఇప్పుడు ఒక్క ప్యాకెట్ వచ్చి 20 రూపీసు. 4 తీసుకుంటే 100 అంట. అంటే ఒకటి 20 పడింది, ఒకటి ఫ్రీ ఇస్తారంట. అట్లా కడ్డీలు అన్నీ దొరుకుతాయి. ఇద్దరికి ఉన్న వాళ్ళకి ఆ కవర్లలో కట్టినారు కదా, అవి సరిపోతాయి. నేను అవే తీసుకుంటాను, మాకు సరిపోతాయి అన్నమాట. కేఆర్పురంలో ఉన్నప్పుడు నేను అక్కడ ఐటెల్లో వర్క్ చేసేదాన్ని అనమాట. అప్పుడు ఆఫీస్ ముందుకే వచ్చేవి. అప్పుడు సంతకేం వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఎప్పుడన్నా వెళ్తాను సంతకు. ప్రతి వీక్ వెళ్ళాను అనమాట. బేరీకాయలు చూసారా, క్యాప్సికమ్ చూడండి, ఎల్లో, రెడ్, గ్రీన్ కూడా ఉంటాయి. నాకు బెంగళూరుకి వచ్చిన తర్వాతే తెలిసింది క్యాప్సికమ్ అన్ని రకాలనేసి. నేను తీసుకునేది ఇవే. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి 100కి 4 కేజీలు అనమాట. 4 కేజీలు తీసుకున్నాను. మేము ఎర్రగడ్డలు ఎక్కువ వాడతాము. చాలా రోజుల నుంచి చిన్న రోల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. తెల్లగడ్డలు, మిరియాలు అట్లా దంచుకోవడానికి అడుగున్నది, తీసుకున్నాను. 150 ఏమో పడింది నాకు. వంకాయలు, బెండకాయలు, అవి బిర్యానీ ఆకులు, చెక్క, దాల్చిన చెక్క అవన్నీ తీసుకున్నాను. నచ్చితే లైక్